బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ మార్ఫింగ్ కేసులో క్రిషాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25,000తో కూడిన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన క్రిషాంక్కు బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రిషాంక్ కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తకు ఎన్నికలు అనేటి కీలకం. అలాంటి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న వాస్తవాలను కేసీఆర్ గారు మాట్లాడారు. కరెంటు కోతలు కానివ్వండి, నీటి ఇంబద్దుల గురించి మాట్లాడారు. దానికి ఆధారంగా ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ని కూడా చూపెట్టారు. ఆ తర్వాత మోసపూరితంగా, కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలను మిస్లీడ్ చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఫేక్ సర్క్యులర్ని ట్వీట్ చేశారు వారి వ్యక్తిగత హ్యాండిల్లో. ఒరిజినల్ సర్క్యులర్ని మేము సోషల్ మీడియాలో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినీలు ధర్నాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించినందుకు ఇవాళ చెంచల్గూడ జైల్లో 10 రోజులు శిక్ష విధించిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కేసు బెయిల్ వచ్చింది కదా అని ఎవరు మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి ఈ కేసు. ఎందుకంటే గుర్తుపెట్టుకుంటేనే తేలుతుంది. సాక్షాత్తు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ చేశారు. కానీ మీరు గమనించండి, ఇంతమంది మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారన్నా స్పందించిర్రా? నేను తప్పు చేయలేదు అని అనలేదు ఆయనే, తప్పు చేసినా అని అనలేదు ఆయనే, మౌనంగా ఉన్నాడు. కేటీఆర్ గారు ఏకంగా ఛాలెంజ్ చేశారు, నేను పెట్టింది తప్పు అయితే ఆయన కూడా జైలుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రజాపాలన అని చెప్పుకున్నారు, ఇంద్రమ్మ పాలన అని చెప్పుకున్నారు. కానీ దొంగ కేసులు పెట్టి ఇవాళ జైల్లో వేయడం జరిగింది. కానీ భయపడేది లేదు. ఈ కేసుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. అయితే నాకన్నా శిక్ష రావాలి, లేదు కేటీఆర్ గారి కన్నా శిక్ష రావాలి, లేకుంటే రేవంత్ రెడ్డి గారి కన్నా శిక్ష రావాలి, అంతే బస్. ఈ కేసు నడవాలి. అటు